హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని దాని వెనుకున్న మొత్తం లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి. సో మనం లాస్ట్ నుంచి కార్నర్ నుంచి కట్ చేస్తూ ఉంటే మొత్తం సింపుల్గా అయితే కట్ అయిపోతుంది. సో ఇలాగైతే ఒకటొకటి అన్నీ తీసేయాలి. మనకు చూపించిన విధంగా అయితే చిన్నగా అయితే తీసేయాలి. సో చూపిస్తున్నాం కదా, ఇలాగైతే దీన్నైతే ముందుగా మనం ఉప్పేసి ఉడికించుకోవాలి ఒక 70% వరకు. ఇక ఉప్పు అయిన తర్వాత దీంట్లో అయితే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు, ఇందులోనే కొద్దిగా ధనియాలు అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా మైదా అండ్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. మనకి ఇందులో అయితే కొద్దిగా వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా వేసుకుందాము. ఇది కలిపే దాంట్లో మనకు కార్న్ఫ్లోర్ కొద్దిగా తక్కువ అనిపిస్తే మనం ఇంకా వేసుకొని కూడా కలుపుకోవచ్చు. దీన్నైతే ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇక ఇది అయితే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే ఇది మాడిపోతుందండి. సో మనం కాస్త ఓపికతో చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. అండ్ ఇలాగే డీప్ ఫ్రై చేసినవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగ చూపించిన విధంగా అయితే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం దీన్ని టాస్ చేసుకోవడానికి ముందుగా ఆయిల్ చూపించినవన్నీ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్, ఆనియన్, క్యాప్సికమ్ వేసుకోవాలి. సో మనం ఇది కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా మనమైతే షెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. ఇందులో అయితే కారం యూజ్ చేయొద్దు, ఫాస్ట్ ఫుడ్ కదా. అలాగే సోయా సాస్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, అలాగే వెనిగర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో ఇక దీన్ని అయితే కలుపుకోవాలండి. మనం దీంట్లో అయితే కావాలి అంటే మనం వాటర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే సాసెస్ వల్ల సరిపోయింది కాబట్టి నేనేం వాటర్ యూజ్ చేయట్లేదు. అండ్ ఇది ఉడుకుతుంది కదా, ఇందులో నేను కొద్దిగా అరోమాటిక్ వేస్తున్నాను. పెప్పర్ అండ్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే అవుతుందండి. దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. సో మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్గా అయితే దీన్ని క్యాలీఫ్లవర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా దింపేయడమేనండి. సో ఎక్కువ మెత్తపడకూడదు, అలాగే గట్టిగా కూడా ఉండకూడదు క్యాలీఫ్లవర్. సో ఇది చూపించిన విధంగా అయితే ఉండాలి. సో నాకైతే చాలా టేస్టీగా అయితే కుదిరిందండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.